నా పిల్లలకు పులావ్ అంటే అస్సలు ఇష్టం లేదండి. నేను ఒక్కసారి గోంగూర మటన్ పులావ్ చేసి పెట్టానండి. అడిగి తిన్నారు. గోంగూర మటన్ పులావ్ చేయడానికి ఫస్ట్ మటన్ గోంగూర క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నూనె వేసి బిర్యానీ స్పైసులు నేను ఇక్కడ తీసుకున్న మిరియాలు, కొద్దిగా బిర్యానీ ఆకు, జీలకర్ర, సోంపు తీసుకొని అందులో ఇలైచి కూడా వేసుకున్నానండి. కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్ వేసి 2-3 నిమిషాలు సౌతే చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మనం మసాలాలు వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, టమాటాలు వేసి అందులోనే మటన్ వేసి మంచిగా మిక్సీ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి 2 సీటీలు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ పులావ్ నేను ఫస్ట్ టైం చేశాను. ఇక్కడ చూడండి మన టమాటాలు, ఆనియన్, మటన్ ఎంత బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాము. 2-3 నిమిషాలు గోంగూరని అట్లనే మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను బియ్యం 10 మినిట్స్ నానబెట్టినానండి. నానబెట్టిన బియ్యం అందులో వేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా పైనుంచి వాటర్ వేసి ఇంకా 2 సీటీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి మన గోంగూర మటన్ పులావ్ రెడీ అండి. ఎంత బాగా రైస్ కూడా చూడండి అండి ఎంత కిల మటన్ కూడా సాఫ్ట్ గా అయిందండి. నిజం చెప్పాలంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనండి. గోంగూర మటన్ పులావ్ కూడా ఎంత బాగా వచ్చింది. నేను కూడా తిన్నానండి. సూపర్ గా వచ్చింది. నిజంగా నేను 2 ముద్దలు ఎక్కువనే తిన్నానండి. మీరు కూడా ట్రై చేయండి.